ఒకప్పుడు స్టార్ మా తీసుకునే డెసిషన్స్కి అందరూ షాక్ అయిపోయేవాళ్ళు. అలాంటి షాకింగ్ నిర్ణయాలు అయితే ఇప్పుడు స్టార్ మా తీసుకోవడంలో ఫెయిల్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అందుకోసం అనేసి ఇంత లో టీఆర్పీ రేటింగ్స్, ఇంత లో స్టోరీ లైన్స్ మనం అయితే చూస్తా ఉన్నాం నాకైతే అనిపిస్తుంది. అసలు ఏమి ఎక్కడ అనేసి మాట్లాడదాం. ఎందుకంటే స్టార్ మాల్లో డెఫినెట్గా డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు అయితే తీసుకోవాల్సిన సమయం వచ్చింది. తీసుకునే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉందనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. ఎందుకంటే నా దగ్గర మొత్తము 3 వారాలకు సంబంధించిన, అంటే 5వ వారం, 12వ వారం, 18వ వారం, ఈ 3 వారాలకు సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ మేము ముందరికైతే తీసుకొస్తాను. ఈ 3 వారాల్లో ఏం జరిగింది అంటే, ఈ 3 వారాలు అంటే మనకు మధ్యలో 6 వారాలు, అంటే దాదాపు 6 వారాలు అంటే 42 50 రోజులకు ఒక రిపోర్ట్ అయితే మన దగ్గర ఉంది. 150 రోజుల్లో స్టార్ మా తీసుకున్న నిర్ణయాల వల్ల ఎంత నష్టపోయింది, అలాగే ఇప్పుడు ప్రజెంట్ మార్పులు చేర్పులు చేయాల్సింది ఏముంది అనేసి వీడియోలో డిస్కషన్ చేద్దాం. మీకు చూపిస్తాను. ఇది వచ్చి 18వ వారం టీఆర్పీ రేటింగ్ చూడండి. వీక్ 18 అని కనపడుతుంది కదా, అది 18వ వారం టీఆర్పీ రేటింగ్. ఇక్కడ వీక్ 12 మీకు కనపడుతుంది. ఒక సెకండ్, షైనింగ్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ చూడండి, వీక్ 12 ఇది. వీక్ 12 మీకు కనపడాలంటే ఇక్కడ చూపిస్తాను. వీక్ 12 ఇది, ఓకేనా. ఇది వచ్చి వీక్ 5. వీక్ 5 ఇది. మొత్తం దగ్గర మనకైతే 3 అంటే 50 రోజులకు ఒకసారి అయితే మనం టీఆర్పీ రేటింగ్స్ అయితే మీకోసం కలెక్ట్ చేశాను. కలెక్ట్ చేసి ప్రతి ఒక్క పాయింట్ అయితే రాసుకున్నాను. ఇప్పుడు మనము ఫస్ట్ 5వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రతి ఒక్క సీరియల్ గురించి అయితే మాట్లాడతాను. అలాగే ఆ సీరియల్ ఏ టైం స్లాట్లో వస్తే బాగుంటుంది అనే దాని గురించి కూడా మీకు అయితే చెప్తాను. రేణుకా ఎల్లమ్మ సీరియల్ వచ్చి మనకు యాషిస్గా ఉంది. మనం 3 సార్లు చూసుకున్నట్టయితే రేణుకా ఎల్లమ్మ సీరియల్ అయితే మనకు రేణుకా ఎల్లమ్మ సీరియల్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంది. మనకు 5.07, 0.80, 0.60, 0.99 సేమ్ టు సేమ్ ఉంది. రేణుకా ఎల్లమ్మ సీరియల్ మనకు మార్నింగ్ 8:30కి వస్తుంది కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన పర్లేదు. ఇంకా పాపే మాధ్యమం జ్యోతి మనకు రీసెంట్గానే 1200 ఎపిసోడ్ల దాకా, 1200 అంటాడా, 1500 ఎపిసోడ్లు అయితే కంప్లీట్ అయింది. కాబట్టి ఇప్పుడు స్టార్ మాకు కావాల్సింది రికార్డులు కాదు, మనకు స్టోరీ కావాలి. ఆ స్టోరీ ఖచ్చితంగా కావాలంటే మాత్రం డెఫినెట్గా టైం చేంజ్ చేసుకో. అలాగే శుభం కార్డులు అయితే వేయాల్సింది. ఆ శుభం కార్డు అయితే ఫస్ట్ లిస్ట్లో అయితే పాప మాధ్యమం చేతి ఉంటుందని మనం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే వీక్ 5 వారంలో వచ్చి పాపే మాధ్యమం జ్యోతి వచ్చి 4.39, అలాగే 4.02 అయితే వచ్చింది. వీక్ 12 వీక్లో వచ్చి మనకు పాపే మాధ్యమం జ్యోతి వచ్చి 4.57, 3.7 అయితే వచ్చి 3.75 అయితే వచ్చింది. లో టీఆర్పీ రేటింగ్ అని చెప్పొచ్చు. అది అయిపోయిన తర్వాత మనం 18వ వారం కానీ చూసుకున్నట్టయితే పాపే మాధ్యమం జ్యోతి 4.42, 3.67 అయితే వచ్చింది. మ్యాక్సిమం నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మీకు కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒకసారి ముందుకు వెనక్కి పెట్టుకొని చూడండి. ఫస్ట్ లిస్ట్లో అయితే పాపే మాధ్యమం జ్యోతి అయితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సీరియల్ని అయితే ఎండ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఈ టైం స్లాట్లో నిన్ను కోరి సీరియల్ 12 PM టెలికాస్ట్ చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. నిన్ను కోరి సీరియల్ కూడా 4.45 అయితే 18వ వారం వచ్చింది. 4.19 అయితే, సరే అర్బన్నే మాట్లాడుకుందాం, మనం సిటీ వద్దు, రూరల్ వద్దు, అర్బన్ మాత్రం మాట్లాడుకుందాం. 4.19 అయితే వచ్చింది. ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే 4.94 అయితే వచ్చింది 5వ వారం టీఆర్పీ రేటింగ్లో. 12వ వారం టీఆర్పీ రేటింగ్ చూసుకుంటే 4.73 అయితే వచ్చింది. పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. కాబట్టి మనం ఈ సీరియల్ని 12 గంటలకు అయితే నేను చూడాలనుకుంటున్నాను. 12:30 PM వచ్చి ఏ సీరియల్ వస్తే బాగుంటుందంటే పలికే బంగారమైన వస్తే బాగుంటుంది. పలికే బంగారమైన సీరియల్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కాబట్టి నెంబర్ 1 పొజిషన్ నుంచి ఖచ్చితంగా 12:30కి వస్తే ఖచ్చితంగా 12 PMలో ఉండే సీరియల్కి బాగుంటుంది, అలాగే బియ్యంకి బాగుంటుంది. కాబట్టి 1 PMలో ఉండే బియ్యంకి బాగుంటుంది. కాబట్టి నేనైతే పలికే బంగారమైన 12:30లో చూడాలనుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ 18వ వారం, 5వ వారం, ఫస్ట్ 5వ వారం చూసేద్దాం. 5వ వారం వచ్చి బ్రహ్మముడి సీరియల్ వచ్చి 5.73 అయితే వచ్చింది. అది అర్బన్ మాత్రమే మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. ఇంకా ఈ వారం చూసుకున్నట్టయితే వీక్ 5వ వారం చూసుకున్నట్టయితే 4.67, 4.67 అయితే వచ్చింది. ఇంకా 18వ వారం చూసుకున్నట్టయితే 4.48 అయితే వచ్చింది. 50 రోజులకు ఒకసారి బియ్యం తగ్గతానే వస్తుంది. ఇంకా తగ్గే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంది అనేసి, ఎందుకంటే ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అవుతా ఉంటారు. రాజ్ కావ్య మధ్య సీన్స్ పెట్టట్లేదు, వాళ్ళ కోసం మేము సీరియల్ చూస్తాను అని చాలా మంది అయితే చెప్తా ఉంటారు. వాళ్ళ మధ్య సీన్స్ నిన్న కలవలేదు, ఈరోజు అసలు ఒక పర్సన్ కూడా కలవలేదు. కాబట్టి వాళ్ళిద్దరు ఆశించినంత అయితే రాలేదనేసి ఫ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. ఇంక పలికే బంగారమైన సీరియల్ వచ్చి మనకు 5వ వారం చూసుకున్నట్టయితే పలికే బంగారమైన వచ్చి 4.71 అయితే ఉంది, అలాగే 5.36 అయితే ఉంది, 4.72 అయితే ఉంది. పెద్దగా ఫరక్ అయితే పడలేదు. ఈ సీరియల్ అయితే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు.
మనం అది అయిపోయిన తర్వాత సప్తపది సీరియల్ వచ్చి 4.11 అయితే ఉంది. 5వ వారం టీఆర్పీ రేటింగ్ వచ్చి 4.71 అయితే ఉంది. 18వ వారం టీఆర్పీ తీసుకున్నట్టయితే 3.82 అయితే ఉంది. బాగా డిక్రీజ్ అయింది. ఐపీఎల్ ఉంది అనేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. ఐపీఎల్ ఉన్నా కానీ ఇక్కడ ఐపీఎల్ మధ్యాహ్నం లేదు కదా, మధ్యాహ్నం రావచ్చు కదా టీఆర్పీ రేటింగ్, మేము ఓకే వదిలేస్తున్నాను. బహుశా స్టోరీ లైన్లో ఖచ్చితంగా చేంజెస్ రావాలని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా వారసురాల సీరియల్ వచ్చి 3.52 అయితే ఉంది. 4.82 అయితే ఉంది 5వ వారం టీఆర్పీ రేటింగ్లో. 18వ వారం వచ్చి 3.82 అయితే ఉంది. అది అయిపోయిన తర్వాత 12వ వారం టీఆర్పీ రేటింగ్లో వచ్చి 4.09 అయితే ఉంది. ఆ వారసురాలు కూడా బాగా తగ్గింది. వారసురాలను అయితే నేను మాత్రం ఖచ్చితంగా అయితే 6:30 PM చూడాలని నేను అనుకుంటాను. ఎందుకంటే వారసురాలకి స్టార్మా కొన్ని డిసిషన్స్ తీసుకోవాలప్ప. ఎందుకంటే నమ్మకం కోల్పోయింది స్టార్మా పైన. స్టార్మా ఒకప్పట్లో బ్రహ్మముడి సీరియల్ అర్బన్ ప్లస్ రెండిట్లో నెంబర్ 1 ఉంది 7:30 PM. ఆ 7:30 PM నుంచి తీసుకొచ్చి మధ్యాహ్నం కేసారు. మధ్యాహ్నంలో కూడా బ్రహ్మముడి పవర్ ఏందో నిరూపించుకుంది. ఇప్పుడు కూడా జియో హాట్‌స్టార్‌లో టాప్ 5లో అయితే ఉంటుంది. టాప్ 5లో ఉన్నా కానీ అక్కడ బ్రహ్మముడి సీరియల్ అట్లాంటి టాప్ సీరియల్ని మార్చారంటే ఇప్పుడు ఎందుకు మార్చట్లేదు? దాదాపు 18 నెలలు అవుతుంది ప్రైమ్ టైంలో సీరియల్ మారి. అలాంటి సీరియల్ ఎందుకు మార్చట్లేదు అనేసి నాకైతే డౌట్. అందుకోసం మనం వారసురాల సీరియల్ బాగుంది, చాలా బాగుంది వారసురాల సీరియల్. వారసురాల సీరియల్ని 6:30 PMకి వేస్తే మంచిదని నేనైతే అనుకుంటాను. 6:30లో ఉండే నిండు మనసుల సీరియల్ కానీ చిన్ని సీరియల్ అయిపోయింది అనుకోండి, నిన్ను మనసుల సీరియల్ని ఎత్తుకొచ్చి 2:30లో వేసినారంటే ఖచ్చితంగా బెటర్ 6 PM కన్నా బెటర్ కంటెంటే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సరే 6 PMలో ఏం సీరియల్ వేయాలని మీకు డౌట్ రావచ్చు. దాని గురించి కూడా మీకు అయితే చెప్తాను. 6 PMలో అసలు సీరియల్ లేకపోతేనే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. సరే అనేసి మనం ఇంకా చిన్ని సీరియల్ కానీ వెళ్ళిపోయినట్టయితే 7 PMలో మనకు నిండు మనసులు కదా, నిండు మనసులు వచ్చి వీక్ 18వ వారం నిండు మనసులు వచ్చి 5వ వారం టీఆర్పీ రేటింగ్లో వచ్చి 6.99, 5.91 అయితే వచ్చింది. నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ వచ్చింది. ఒక వీక్లో 8+ టీఆర్పీ కూడా వచ్చింది. 8+, 9+ టీఆర్పీ కూడా వచ్చింది. అది అయిపోయిన తర్వాత నిండు మనసులు సీరియల్ ఈ వీక్ ఎంత వచ్చింది? ఈ వీక్ నిండు మనసులు వచ్చి 5.08, 4.87 అయితే వచ్చింది. వీక్ 12లో అంటే 50 days తర్వాత ఒక పాయింట్ మాత్రమే తగ్గింది. ఇక్కడ చూడండి ఐపీఎల్ 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది, మీ అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ చూసుకున్నట్టయితే నిండు మనసులు 3.82, 83, 3.72. ఈ సీరియల్ని ఖచ్చితంగా 6 PMలో ఇంత డేంజర్గా ఉండే టీఆర్పీ రేటింగ్లో 6 PMలో వేస్తే మరొకసారి అయితే డేంజర్ జోన్లో ఉండి శుభం కార్డ్ అయితే పడిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. కాబట్టి ఎందుకంటే జియో హాట్‌స్టార్‌లో కూడా ట్రెండింగ్లో రావట్లేదు, ఎప్పుడో 9th ప్లేస్లో 10th ప్లేస్లోనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వీలైతే నిండు మనసుల ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఆఫ్టర్నూన్కి షిఫ్ట్ అవ్వాలని కోరుకోండి. లేకపోతే ఖచ్చితంగా జియో హాట్‌స్టార్లో అయితే వాచ్ చేయండి. లేకపోతే ఇంకో 3 months బిగ్ బాస్ వచ్చే టైంకి నిండు మనసుల సీరియల్ సమాప్తం అయిపోతుంది. ఈరోజు స్టోరీ చూసుకున్నట్టయితే వాళ్ళ నాన్నగారి గురించి ఎంక్వైరీ చేయమనేసి ఘనా దగ్గరికే కేసు పోయింది కదా. అంటే వాళ్ళ నాన్నగారు రియలైజేషన్ అయిపోయి నా బిడ్డలే అనేసి ఇద్దరు యాక్సెప్ట్ చేశారంటే ఇంకా స్టోరీ ఏముండదు. కాబట్టి నిన్ను మనసుల సీరియల్లో ఆడికి సమాప్తం అయిపోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. చిన్ని సీరియల్ గురించి మనం చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి. చిన్ని సీరియల్ అర్థాంతరంగా ముగిచ్చేశారు. అది కొంచెం యాక్ట్రెస్ వల్ల ప్రాబ్లం అనేసి నేనైతే చెప్పాను మీకు. ఎస్ మేబీ ఉండొచ్చు. ఇక్కడ మనం 5వ వారం టీఆర్పీ రేటింగ్ అని చూసుకున్నట్టయితే చిన్ని సీరియల్లో అప్పుడే కరెక్ట్గా హీరోయిన్ రీప్లేస్మెంట్ అయింది. అంటే మన వసుధారా గారు అయితే వచ్చారు. ఆ టైంకి వసుధారా గారు వచ్చినప్పుడు 10.13, ఎప్పుడు 7 PM స్లాట్లో 5వ వారంలో 10.13, 7.87. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అక్కడి నుంచి నెక్స్ట్ వీకే చిన్ని అనేది చేంజ్ అయింది. 12వ వారం టీఆర్పీ చూసుకున్నట్టయితే 2.54, 2.88, 10 ఏడ 2 ఏడ. చూడండి ఒక్క గంట డిఫరెన్స్లో ఎంత డిఫరెన్స్ వచ్చింది చూడండి. అసలు 6 PMలో అయితే నేనైతే వేరే సీరియల్ అయితే చూడాలనుకోవట్లేదు. 6 PM అసలు వద్దు, 6:30 నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే మనకు 3:30 వరకు అయితే సీరియల్స్ వస్తాయి కదా, 3 hours ఆరంగా సినిమా వేసుకోవచ్చు. అది వేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. స్టార్మా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. వెరీ సూన్ నిర్ణయాలు అనేది వస్తాయి. చిన్ని సీరియల్కి అయితే బాగా అన్యాయం జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మనకు ఆల్రెడీ నిండు మనసుల సీరియల్ గురించి నేను చెప్పేశాను. ఇంకా మనకు ఇప్పుడు వచ్చిన నిండు మనసులు నువ్వుంటే నా జతగా సీరియల్ వీక్ 12లో వచ్చింది. నువ్వు లేక నేను సీరియల్ 8.56 నుంచి 7.49 అయితే వచ్చింది. ఇంకా అది అయిపోయిన తర్వాత 18వ వారంలో వచ్చి 6.92 నుంచి 5.77కి అయితే వచ్చింది. మంచిగా అంత డిఫరెన్స్ అయితే కనపడలేదు. 10 PMలో ఉన్నప్పుడు కూడా 10 PM లిస్ట్ కూడా ఉంది నా దగ్గర. 10 PMలో 5వ వారం టీఆర్పీ రేటింగ్లో 5.44 అయితే వచ్చింది. అలాగే 5.70 అయితే వచ్చింది. ఈ విధంగా ఉంటే 7 PMలో ఉన్న ఒకటే, 10 గంటల్లో ఉన్న ఒకటే. కాబట్టి నువ్వు లేక నేను సీరియల్ 10 గంటలకు అయితే వేయాలి. గోదావరి సీరియల్ ప్రజెంట్ టెలికాస్ట్ అవుతున్న గోదావరి సీరియల్ అయితే
7 పిఎంలో వేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. అది అయిపోయిన తర్వాత ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ ఇన్ కేస్ 6 పిఎంకి వేయచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాపబిలిటీ ఉంది, యాక్టర్స్ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. 6 పిఎంలో ఛాన్స్ ఉంటే 6 పిఎంలో వేయచ్చు, అలాగే లేకపోతే 6:30 పిఎంలో వేసినా కానీ నేనైతే అగ్రీ అనేసి అంటాను. ఇంకా 6:30 పిఎం ఆర్ 6 పిఎంలో ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను నిన్న టీఆర్పీ రేటింగ్లో కూడా చెప్పాను, దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుతున్నాను. ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ నిన్న చూసుకున్నట్టయితే 7.63, వెరీ గుడ్. ఇంకా 12వ వారం చూసుకున్నట్టయితే ఎంత ఉంది, 10.1, 10 ఆడ 7 ఆడ 30 లక్షల మంది ఉస్కాకి అయిపోయినారు. ఓకే, ఐపీఎల్ ఎఫెక్ట్ అనుకుందాం, 30 లక్షల మంది పోయినారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 12వ వారంలో చూసుకున్నట్టయితే 11.36, మంచి టీఆర్పీనే అని చెప్పొచ్చు. 10.1, 11.36, అంటే 5వ వారం నుంచి మనకు 12వ వారంకి వచ్చే కొద్దికి ఒక 10 లక్షల మంది ఉస్కాకి అయినారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే 30 లక్షల మంది అయితే ఉస్కాకి అయినారు, అది మనకు తెలిసిన విషయమే. ఆ సీరియల్ అయితే నేను 6:30, వాళ్ళు కావాలంటే మీరు ఒకసారి ఇంటర్వ్యూ చూడండి, ఇల్లు ఇల్లాల పిల్లలు టీమ్ ఇంటర్వ్యూ అనుకోటండి, ఎన్టీవీలోనో సంథింగ్ దేనిలోనో ఇచ్చారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన టైం 6:30 పిఎంఏ. కానీ మన స్టార్ మా అయితే పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, మంచిగా